ఇవాళ మరి మెదక్ మొదటి మున్సిపల్ జనరల్ బాడీ మీటింగ్ కి విచ్చేసిన వేదిక మీద ఉన్నటువంటి సభా అధ్యక్షులు స్థానిక మున్సిపల్ చైర్పర్సన్ గారికి, ఎమ్మెల్సీ గారికి, స్థానిక మున్సిపల్ వైస్ చైర్మన్ గారికి, కమిషనర్ గారికి, మరియు ముఖ్యంగా నూతనంగా ఎన్నికైనటువంటి కౌన్సిలర్లకు, నా ముందున్నటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, ఈ అందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా మరి మా మహిళా కౌన్సిలర్ సోదరులకు కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా మరి ముసల్మాన్ भाई और बहनों को भी तहे दिल से रमजान की एडवांस रमजान की मुबारक की बात भी पेश करता हूं. మరి మొదటిగా కమిషనర్ గారు ట్యాక్స్లకు సంబంధించి 80% లో కూడా అడ్డగోలుగా ట్యాక్స్లు వేస్తాం, రూల్ ఇట్లున్నాయి అట్లున్నాయి అంటే ఒప్పుకునేది లేదు. మాకు ప్రజలు ముఖ్యం, ప్రజా అభివృద్ధి ముఖ్యం. రూల్స్ ఉండొచ్చు, ఇప్పుడు ఆదాయం లేకపోతే అది బ్యాలెన్స్ చేయడానికి కదా మీరున్నది. మీరేం చేస్తారు అనుకుంటే అది బ్యాలెన్స్ చేసుకుంటూ దాన్ని ముందుకు తీసుకుపోయే విధంగా మీరు పని చేయాలా. కాబట్టి ట్యాక్స్ అడ్డగోలుగా పెంచుతాం, ఇది చేస్తాం, అది చేస్తాం అంటే ఒప్పుకునేది లేదు. ఏదున్నా ప్రజలను ఇబ్బంది పెట్టే పని ఏది చేసినా కానీ మేము ఒప్పుకోమని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాం. అదే కాకుండా ఇవాళ మున్సిపల్ మీటింగ్ లో ముఖ్యంగా మనము శానిటేషన్ డ్రైవ్ మీద కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. ఎందుకంటే మనం శానిటేషన్ చేస్తే మన చుట్టుపక్కల ఉన్న స్థానాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు మన ఎందుకంటే ఇవాళ సీజనల్ డిసీజెస్ తో చాలా మంది బాధపడుతూ ఉన్నారు. సో శానిటేషన్ చేస్తే పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు మన దోమలను నివారించవచ్చు, అదేవిధంగా మరి వ్యాధులను కూడా నివారించే ఒక పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇవాళ శానిటేషన్ డ్రైవ్ మీద మనం ప్రత్యేకంగా కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది అని తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా మరి నూతనంగా మరి ఇంతకుముందు మా కౌన్సిలర్ గారు చెప్పినట్టు మా వెంకటరమణ గారు చెప్పింది మరి 70% కొత్త కౌన్సిలర్లు ఉన్నారు. మరి ప్రతి ఒక్కరు కూడా మా చైర్పర్సన్ గారు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మా వైస్ చైర్మన్ గారు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసి ఒక ఇంట్రొడక్షన్ ప్రోగ్రామ్ కూడా పెట్టండి. వారికి కూడా అవగాహన ఉండాలి కదా, ఎవరెవరు స్టాఫ్ ఉన్నారు, ఎవరెవరు అఫీషియల్స్ ఉన్నారు, ఏ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఏ డిపార్ట్మెంట్ తోటి మాట్లాడితే ఏ పని అవుతుంది అనేది వారికి అవగాహన కల్పించే విధంగా ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేయాలని చెప్పి మరి కోరుతా ఉన్నా. మరి అదే కాకుండా మరి మాది ఒకటే, ఏదున్నా మెదక్ నియోజకవర్గం ముందుకు పోవాలా, మెదక్ పట్టణం ముందుకు పోవాలనే ఉద్దేశంతో పనిచేసే వ్యక్తులం మేము. కాబట్టి మాకు పార్టీ ఫీలింగ్లు కానీ ఇంకొకటి ఉండవు. అట్లాంటి పార్టీ ఫీలింగ్ ఉండుంటే మన ఇంతకుముందు గౌస్ సురేష్ గారు చెప్పినట్టు మొదటి 2 రోజులు కూడా మీకు ట్యాంకర్ రాకపోతుండేది, ఒక నీటి చుక్క కూడా మీకు రాకపోతుండేది మేము అనుకుంటే. కానీ మొదటి 2 రోజులు బీఆర్ఎస్ పార్టీలకి వచ్చినాయి కదా. మళ్ళీ ఇంకో విషయం, మనం నీటి సమస్య గురించి మాట్లాడుతూ ఉన్నాం, పార్టీల గురించి మాట్లాడి కాబట్టి చెప్తా ఉన్నా. మరి మిషన్ భగీరథ, కాళేశ్వరం అని చెప్పి మోసం చేసింది బీఆర్ఎస్ పార్టీ కదా. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే ఇన్ని కోట్లు, అన్ని వేల కోట్లు అని చెప్పి మిషన్ భగీరథ అన్నది దేనికి పనికి రాకుండా అయిపోయింది కదా. మళ్ళా మనం బోర్ వేసుకొని వాళ్ళ ట్యాంకర్ తెచ్చే ఒక పరిస్థితి తెచ్చింది బీఆర్ఎస్ పార్టీ కదా. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నా. కాబట్టి తప్పకుండా మరి ఎవరికి కూడా నీళ్లు అనేది మరి చాలా ముఖ్యమైనది. కాబట్టి ఎవరికి కూడా నీటి సమస్య లేకుండా చూసుకునే ఒక బాధ్యత మరి నేను తీసుకుంటా అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ మరి ఏది కూడా ఈ పార్టీ ఆ పార్టీ అని మేము పనిచేయం, అందరం ఒకటే. ఏదున్నా మెదక్ పట్టణ అభివృద్ధి కోసం, మెదక్ ప్రజల శ్రేయస్సు కోసం, మెదక్ పట్టణం ముందుకు తీసుకుపోయే విధంగా మనం పనిచేస్తామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నా. మరి ఇంకొకటి, మరి ఇంతకు మనం మాట్లాడుకున్నట్టు ఒక సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ మీరు ఇమీడియట్ గా ఒకటి తయారు చేయండి. ఏ విధంగా ఎక్కడ ల్యాండ్ ఉంటే బాగుంటుంది, ఏముంటే బాగుంటుంది, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. ఎస్టీపీ అనేది మన మెదక్ పట్టణానికి చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఒక సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏ విధంగా పెట్టుకోవచ్చు అనేది మరి మీరు నాకు ప్లాన్ చేసి చెప్పాలని చెప్పి కోరుతా ఉన్నాను. అది తీర్మానం ప్లాన్ చేసుకున్నాం, తీర్మానం చేస్తాం. మళ్ళీ ఇంకోటి, లాస్ట్ టైం కూడా మన జనరల్ బాడీ మీటింగ్ లో చెప్పడం జరిగింది, స్వీపింగ్ మెషిన్ ఉంది మన మెదక్ పట్టణంలో. అది ఏమైంది, ఎందుకు వాడతలేదు దాన్ని నేను 10 సార్లు చెప్పిన. ఎప్పుడు అదే రిపేర్ ఉంటే రిపేర్ చేసుకుంటా ఉన్నారు, ముందుకు పోతా ఉన్నారు. మీకు రావా జబ్బులు వస్తాయి కదా కమిషనర్ గారు, హాస్పిటల్ చూపించుకుంటాం కదా. అట్లనే అది రిపేర్ చేసుకుంటా ఉండాలా, ముందుకు పోతా ఉండాలా, ముందుకు తీసుకుపోతా ఉండాలి. లేకపోతే మనం ఉండలేము, అదే
మళ్ళీ ఇంకోటి మాక్సిమం డాంబర్ రోడ్ కన్నా ఎక్కువ సీసీ రోడ్స్ ప్రిఫర్ చేయండి. ఎందుకంటే సంవత్సరం మొత్తంలో మనకు నీళ్ళ సమస్య ఉండేది 3 నెలలు మాత్రమే. కానీ సీసీ రోడ్ వేస్తే మనకు లాంగ్ లైఫ్ ఉంటుంది, లైఫ్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి సీసీ రోడ్ ప్రిఫర్ చేయండి. ఎక్కడైతే నీళ్ళ సమస్య ఉన్నదో వాళ్ళకి నీళ్లు లేవో అక్కడ చూస్తే డాంబర్ రోడ్ చేయండి. డాంబర్ రోడ్ చేస్తే ఏంటంటే మనకి లైఫ్ ఉండదు, అదొకటి ఇబ్బంది అయిపోతుంది. అదే మనకు నీళ్ళ సమస్య ఉండేది 3 నెలలు మాత్రమే. కానీ సీసీ రోడ్ వేస్తే కొన్ని సంవత్సరాలు ఉంటాయి. అది దేంతో అంటే సిమెంట్ వేసేటప్పుడు మాత్రమే మనం కొంచెం కేర్ఫుల్ ఉండాలి. కానీ లైఫ్ కూడా ఇంపార్టెంట్ కదా, ఫండ్స్ మేనేజ్మెంట్ కూడా ఇంపార్టెంట్ గవర్నమెంట్ గా. ఎందుకంటే మనం డాంబర్ రోడ్ వేస్తే వాళ్ళ గుంతలు పడి యాక్సిడెంట్ అయి చచ్చిపోయే కన్నా ఇదే బెటర్ కదా. లైఫ్ ఎక్కువ ఉంటే బాగుంటుంది, సిసి రోడ్ వేస్తేనే బాగుంటుంది అని చెప్పి నా ఉద్దేశం. అది మరి దాన్ని మీరు చూడండి. మళ్ళీ ఇంకోటి, ఇప్పుడు ఈ 7th వార్డ్ లో ఉర్దూ భవన్ రెనోవేషన్ పెట్టండి. అవసరమైతే మా ఎమ్మెల్సీ గారు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, మీ మొత్తం ఫండ్స్ కూడా మా మెదక్కి వేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఇచ్చి కొంచెం మా ఉర్దూ భవన్ రెనోవేషన్ కానివ్వండి. మళ్ళా మాకు ఒక సేవా సంఘం ఉంది ఎమ్మెల్సీ గారు, దానికి ఏదైనా ఒక బ్యాటరీ వెహికల్ కూడా అవసరం ఉంది. మీ ఫండ్స్ లో నుంచి కుదురుతో పెడితే బాగుంటుందని చెప్పి కోరుతా ఉన్నా. అదేవిధంగా మళ్ళీ ఈద్గాలకు సంబంధించి మా సోదరుడు 25వ వార్డు కౌన్సిలర్ మాట్లాడాడు. మరి ఇంతకు ముందు కూడా బ్రహ్మాండంగా రెడ్ స్టోన్ తోటి ఈద్గా కట్టిన చరిత్ర మాకే ఉన్నది. కాబట్టి ఇంకా బ్రహ్మాండంగా మీకు ఎటువంటి అవసరాలు ఉన్నా, ఎటువంటి సమస్యలు ఉన్నా అన్ని పరిష్కరించే విధంగా, అన్ని సాల్వ్ చేసే విధంగా, అన్ని ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ తెచ్చే విధంగా మేము పనిచేస్తాం. మీరు ఒక మీ లెటర్ ప్యాడ్ మీద నాకు రిప్రజెంటేషన్ ఇవ్వండి అని చెప్పి కోరుతా ఉన్నా. అదే కాకుండా మరి ఇంకొకటి, అవసరమైతే నేను మాట్లాడతా, ముఖ్యమంత్రి గారితో మాట్లాడి నేను ఎక్కువ ఫండ్స్ తీసుకొస్తాను. మీరు మాత్రం మల్టీపర్పస్ వర్కర్స్ కానివ్వండి, శానిటేషన్ వర్కర్లు కానివ్వండి, ఎటువంటి వర్కర్స్ అవసరం కొంచెం ఇంక్రీజ్ చేయండి. స్టాఫ్ ని ఇంక్రీజ్ చేసే విధంగా మీరు పనిచేయాలని చెప్పి మరి మున్సిపల్ కమిషనర్ గారిని, మున్సిపల్ చైర్పర్సన్ గారిని, వైస్ చైర్మన్ గారిని కోరుతూ, మరి అదే కాకుండా ఇప్పుడు మీ నాయకత్వ లక్షణాలు చూపెడుతూ మరి మీరు ఒక ఓపికతో పనిచేస్తూ ఇంకా భవిష్యత్తులో బ్రహ్మాండమైన లీడర్లు కావాలనే ఒక కోరిక మాకు కూడా ఉన్నది. కాబట్టి మిమ్మల్ని భవిష్యత్తులో ఇంకా పెద్ద లీడర్ లాగా చూస్తానని చెప్పి మరి నేను అనుకుంటా ఉన్నా. అదే విధంగా మరి మీరు ప్రజలకు పనిచేస్తూ ముందుకు పోవాలని చెప్పి మీ అందరూ కూడా సూచన చేస్తా ఉన్నా. మరి ఇంకొకటి ఇప్పుడు గత 10 ఏళ్లలో మన పట్టణానికి కానివ్వండి, మన మెదక్ మున్సిపాలిటీకి కానివ్వండి ఎటువంటి ఫండ్స్ కూడా రాలేదు. మరి మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అవుతా ఉన్నది. మరి 2 ఏళ్లలోనే బ్రహ్మాండంగా అభివృద్ధి, సేవా, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టుకుంటూ మరి బ్రహ్మాండంగా 100 కోట్ల రూపాయలు ఇవాళ ఫండ్స్ తీసుకురావడం జరిగింది. మరి మమ్మల్ని కూడా పొడితేనే కదా మేము కూడా జోషుకుంటాం. మీరు కూడా మమ్మల్ని పొడాలి, పొడితేనే మేము జోషుకుంటాం, పనిచేస్తాం. మీకోసం ఇచ్చినవి కూడా చెప్పాలి కదా. బాధలు అందరికీ ఉంటాయి, బాధలు పంచుకోవాలా, సంతోషాలు కూడా పంచుకోవాలి. అప్పుడే మనం బ్యాలెన్స్ గా ముందుకు పోతామని చెప్పి మరి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ ఇంకొకసారి మరి అది కాకుండా 28th వార్డుకి సంబంధించి స్పీడ్ బ్రేకర్లు, ఎందుకంటే నేను ఆ పాపది వీడియో చూసినాను.